హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళి వచ్చారనుకుంటా. మేము కూడా మా దగ్గరలో ఉన్న రామాలయానికి అయితే వెళ్ళామండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామని వెళ్ళాము. చూడండి, మేము వెళ్ళేసరికి చాలా రష్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి వంటలు అయితే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి వాటర్ అలాగే వంటలు కూడా చేస్తున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కిచిడి అయితే పెట్టారు. చూడండి, మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చాలా రష్ అయితే చాలా ఉందండి. రామాలయం ఒక్కటే ఉందన్నమాట మేమున్న ప్రాంతంలో. అయితే చాలామంది అక్కడికే వస్తూ ఉంటారు. చూడండి, కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మేమైతే డైరెక్ట్గా వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడ ఉన్న పిల్లలు కొంతమంది డైరెక్ట్గా రావద్దు, ఇక్కడ క్యూ కట్టి రమ్మని చెప్పేసరికి మేమైతే క్యూ కట్టి వెళ్ళేసరికి చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. మేము కొంచెం సేపు అయితే సీతారాముల కళ్యాణం చూసేసి గుడిలో దర్శనానికై లైన్ అయితే పట్టాము. చూడండి, చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి కళ్యాణం అయితే జరుగుతుంది. టైంకి వెళ్ళామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, చాలామంది కూర్చున్నారు. ఇంకా మేము డైరెక్ట్గా వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు అయితే మమ్మల్ని డైరెక్ట్గా వెళ్ళనివ్వలేదు. ఇలా క్యూ కట్టి వెళ్ళాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని క్యూలో అయితే నిలబడ్డాము. చూడండి, లైన్ అయితే చాలా బాగుంది, కానీ తొందరగా వెళ్తుంది లైన్ మాత్రం. ఇక్కడ చూడండి, లైన్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళేసరికి ఇంతమంది ఉన్నారు. అయినా దేవుని కోసం ఇలా లైన్ కట్టి దర్శనం చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది డైరెక్ట్గా వెళ్ళడం కంటే. చూడండి, చాలామంది ఉన్నారు. అయినా సరే తొందరగా కదులుతుంది లైన్ మాత్రం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ సీతారాముల కళ్యాణం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి గుడిలోకి అయితే వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి దద్దోజనం అయితే పెడుతున్నారు. చూడండి, మేమైతే తీసుకున్నాము ప్రసాదం అయితే. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా చూడాలని కోరుకుంటున్నాం. నూరుకుంట్ల మహేంద్ర గారు భగవంతుడికి 116 రూపాయలు కట్నం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా చూడాలని ఆ సీతారామచంద్ర స్వామి గారు వేడుకుంటున్నాం. తుమ్మల కోటి గారు భగవంతుడికి 50 రూపాయలు కట్నం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా చూడాలని ఆ సీతారామచంద్ర స్వామి గారు వేడుకుంటున్నాం. కలవల సత్యనారాయణ గారు భగవంతుని 101 రూపాయలు కట్నం సమర్పించారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సులభంగా చూడాలని సీతారామచంద్ర స్వామి గారు వేడుకుంటాం.